ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓపెనింగ్ కి నాకంటే ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారమ్మా నీకు? లేదు నాన్న, మీకంటే నాకు ఎవరు ముఖ్యం కాదు. మరి అలాంటప్పుడు మన ఉదయ్తో ఓపెనింగ్ చేయించడానికి నీకే అభ్యంతరం లేదు కదా? డాన్స్ అకాడమీని మీరే ఓపెన్ చేయాలి. సరే, చేస్తాను. అంటే అది చూడమ్మా, ముందే చెప్తున్నాను, ఉదయ్తో అకాడమీ ఓపెనింగ్ ఉంటుందంటేనే నేను ఈ ఫంక్షన్కి వస్తాను. లేదంటే నేనిక్కడే ఆగిపోతాను. అయ్యో నాన్న, అలా అనకండి. మీరు రావాలి. మీరు చెప్పినట్టుగా ఉదయ్ గారితోనే ఓపెనింగ్ చేయిద్దాం. అంకుల్, మీరు భూమిని మరీ ఇబ్బంది పెడుతున్నారేమో? లేదు ఉదయ్, ఇది మేము మీకివ్వాల్సిన గౌరవం. రండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. అపూర్వ, మీరతో కాఫీలు పంపించు. అలాగే బావా. మీరు రండి. ఏంటి భూమి, ఇదంతా నీ ప్లానే కదా అని అడగాలనుందా? అడగని అవసరం లేదు. ఇలాంటి నీచమైన ఆలోచనలన్నీ నీకే వస్తాయి. అవును, నాకే వస్తాయి. నేను గెలవడం కోసం నీచాన్ని స్వచ్ఛాన్ని కూడా స్వేచ్ఛగా వాడేస్తా. అది నా స్టైల్. సర్లే, ఇప్పుడేం చేస్తావు పాపం? మాటిచ్చిన మాజీ ప్రియుడితో అకాడమీ స్టార్ట్ చేస్తావా, లేక నాన్నమాట కట్టుబడి కట్టుకోబోయేవాడితో ఓపెన్ చేస్తావా? నువ్వే చూస్తావు కదా, గగన్ బావే ఓపెన్ చేస్తాడు. హ? అబ్బా, ఇంకా నీకా కాన్ఫిడెన్స్ ఉందా? ఉంది. నువ్వేసిన ప్రతి చిక్కుముడిని నేను విప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇది కూడా విప్పుతాను. గగన్ బావతో ఓపెనింగ్ చేయించి నీకు తగిన సమాధానం చెప్తాను. ఓ, చాలా ఊహించేస్తుంది పిన్ని. ఈ ఛాలెంజ్ లో నువ్వెలా గెలుస్తావో నేను చూస్తాను. ఇది నా ఛాలెంజ్. ఇలాంటి ఛాలెంజ్లు నువ్వు చాలా చేసి చేతులు ముడిచావు. కనీసం ఈ ఛాలెంజ్లోనైనా గెలువు.